పూర్వకమైన వందనాలు క్రీస్తు ప్రభు నామంలో తెలియపరచుకుంటున్నానండి. మరి గతించినటువంటి వారం అంతా దేవుడు తన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ప్రభు దినాన్న మరలా మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మరి సెలవులు అయిపోయాయి, అందరూ కూడా తిరిగి వచ్చేసిన వాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు, ఊర్లు వెళ్ళిన వాళ్ళు. అండి నేను కూడా రాత్రి వచ్చాను. మిమ్మల్ని మొదటగా ప్రశ్న అడుగుతున్నాను. అంటే సెలవులకు వెళ్ళి వచ్చేలేదు, నేను క్లాసులకు వెళ్ళాను. క్లాసులకు వెళ్ళి వచ్చి అప్పుడు ఎలాగెళ్ళి మా మిస్సెస్ నాన్నని తీసుకురావడానికి వెళ్ళి వచ్చాను అనమాట. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి. ఆదివారం ఈరోజు ఏమారండి? ఆదివారం అంటే ఏంటి అసలు? ఆదివారం అంటే సెలవు దినమా, లేకపోతే ఆరాధన దినమా, లేకపోతే ఏంటి అసలు? ఆదివారానికి మీ మైండ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏముంది అసలు? మీ మైండ్లో ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అయ్యా? ఉపవాస దినమా, విశ్రాంతి దినమా అన్నాడా? చెప్పండి. ఇంకా ప్రభు దినము. ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ప్రభు దినము. ప్రభు దినం అని ఎందుకు అన్నాం? ఈ దినాన్ని ప్రభువుకి ఎందుకు ఇచ్చాం? మిగిలిన దినాలు ఆయన చేసినాయి కదా, మిగిలినటువంటి దినాలన్నీ కూడా ఆయన చేసిన దినాలే. అయితే ఈ ఆదివారాన్ని ఆయన దినము అని ఎందుకు అన్నాం? ప్రభువు దినం ఇది అని. ఏంటండి? పునరుత్థానమైనటువంటి దినం. ఎవరో పునరుత్థానం అంటే ఏంటండి? పునరుత్పత్తి, మళ్ళీ ఆయన ఉద్భవించడం అనమాట. అంటే మళ్ళీ ఆయన పుట్టడం, లేకపోతే అంటే పునరుత్థానము. ఆల్రెడీ 2-3 వారాల క్రితం ఎప్పుడో సోదరులు రాజ్కుమార్ గారు చెప్పారు. ఏంటంటే పునరుత్థాన దేహం గురించి చెప్పారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుత్థానం గురించి చెప్పడం జరిగింది. అంటే ఆ దేహం, దాని పరిస్థితి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆదివారాన్ని ప్రభువుకి ప్రాముఖ్యంగా ఆదివారాన్ని ప్రభు దినము అనడానికి గల కారణం ఏంటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన దినం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం చెందిన దినం. కాబట్టి ఈ దినానికి ఓ ప్రత్యేకత అంటూ ఉంది. అంటే ప్రభు అట ఈ దినాన్ని మనకి సాక్ష్యంగా ఇచ్చాడు అన్నాడు. ఇందాక మనం మీరు లేరు కదా, ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదాం. అంటే నేను ఈరోజు కొన్ని విషయాలు తక్కువ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏదేమైనా కొంచెం కొలిపేటువంటి విషయాలే మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. పేతురు రాసినటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. అంటే మన యొక్క ఎదురుచూపులకి ఒక జీవాన్ని ఇచ్చాడట. జీవాన్ని ఎలా ఇచ్చాడు అని అంటే యేసు ప్రభు మృతులలో నుంచి తిరిగి లేచి. అంటే ప్రతి క్రైస్తవుడికి కూడా యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచుట అనేటువంటిది ఏంటి అంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణలో ఎంతమంది ఎలక్ట్గా ఉన్నారు అని చెక్ చేసుకునేదే ఆదివారం. ఈ నిరీక్షణలో జీవంతో కూడిన నిరీక్షణ యేసుప్రభు ఇచ్చాడు కదా మనందరికీ, ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా. ఈ నిరీక్షణలో ఎంతమంది ఎలక్ట్గా ఉన్నారు? ఎలక్ట్గా అంటే ఏంటి? సంసిద్ధంగా ఎవరున్నారు? సంసిద్ధంగా ఉండడం లేకపోతే ఎలక్ట్గా ఉండడం ఎలా తెలుస్తుందండి మనకి? నేను జీవంతో కూడినటువంటి ఈ నిరీక్షణలో నేను చాలా ఎలక్ట్గా ఉన్నానంటే మెలకువగా ఉన్నాను. ఈ పదం బాగుంటుంది మనకి, మెలకువగా ఉన్నాను అని మనకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పండి ఎవరైనా. నేను ఈ నిరీక్షణలో మెలకువగా ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? ఎలాగో తెలియట్లేదు, లేకపోతే ఎలా తెలిసినా ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలా ఉంది. నేను సిద్ధంగానే ఉన్నాను, నేను మెలకువగానే ఉన్నానని ఎలా తెలుస్తుంది? జీవంతో కూడినటువంటి ఈ నిరీక్షణలో
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట. ఆదివారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు అని మనకి బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. వాక్యం మనం చూస్తాం. ఆదివారం పెందలకడనే మందలేని మరియా మరియు కొందరు యేసుప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికి యేసుప్రభు ఏమయ్యారు? తిరిగి లేచాడు. అంటే పునరుత్థానమైనటువంటి వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి వారికి స్వరం వినబడింది అనమాట. దేవదూత వారితో మాట్లాడడం మనం చూస్తాం సువార్తలు చూసినప్పుడు. అంటే యేసు ప్రభు ఆదివారం పునరుత్థానం అయ్యాడు. ఆదివారం నేనేం చేస్తున్నాను? పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆ మాట లేకపోతే ఆ సాక్ష్యాన్ని నేను కలిగిన వాడినై, కలిగిన వ్యక్తినై నిరీక్షణలో ఉన్నానంటే యేసు ప్రభు లేచాడు కదా, నేను కూడా లేచేదాన్నే, లేచేవాడినే. యేసు ప్రభు వస్తానన్నాడు కదా, నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణలో క్రైస్తవులుగా ఉన్నవారు ప్రత్యేకంగా ఆయనకంటూ ఒక దినాన్ని మనం పెట్టింది కాదు, కానీ భక్తులైనటువంటి యోహాను మాట్లాడుతూనే ప్రభు దినము అని అన్నాడు. ఆయన ప్రభు దినమని, ఆయన ఏ దినాన్నైతే మృతుల నుండి లేచాడో ఆ దినాన్ని ప్రభు దినము అని అన్నాడు. కాబట్టి ఆ దినమున మనం ఎంత మెలకువగా కలిగి ఉంటే, ఆ దినం కొరకు మనం ఎంత మెలకువలో ఉంటే అంత నిరీక్షణలో ఉన్నవారు, అంత నిరీక్షణలో ఉన్నవారు. ఈ దినం కొరకైనటువంటి మెలకువ, ఈ దినం కొరకైనటువంటి సిద్ధపాటు మనకు లేదనుకో, మనం మెలకువలో లేనివారు. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోండి మీరు. నేను ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, అంటే మృతుల పునరుత్థానం అనేటువంటిది ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆ సాక్ష్యం ద్వారా మనకు జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడట. కాబట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి నేను మెలకువగానే ఉన్నాను. అంటే నా ప్రభువు లేచినటువంటి ఆ దినము నేను నా ప్రభువుతో కలిసి ఉండడానికి మెలకువగా ఉన్నాను అని ఇప్పుడు మీరు ఎంతమంది మెలకువగా ఉన్నారో, ఎంతమంది నిద్రామత్తులై ఉన్నారో ఇప్పుడే ఆలోచన చేసుకోవాలన్నమాట. అంటే ఈ దినం కొరకు ఎంత మెలకువ, వేగిరపాటు, ఆవేశం ఈ దినం కొరకు ఒకసారి దీన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇంకొక ప్రశ్న కూడా నేను వేస్తున్నాను. అంటే నేను ఇప్పుడు వేసింది ఏంటంటే, ప్రభు దినం కొరకైనటువంటి మెలకువ ఎంత కలిగి ఉన్నాం. ఆ మెలకువలో పూర్తి స్పృహ ఉంటుంది, కొంచెం అశ్రద్ధ ఉంటుంది. ఈ మెలకువలోనే చూడండి, మనం నిద్ర నుంచి మామూలుగా పడుకున్నప్పుడు నిద్ర నుంచి మేలుకున్న వెంటనే ఒక మధ్యాహ్నం టైంలో చేసినట్టుగానో లేకపోతే 11 గంటల టైంలో చేసినట్టుగానే పని చేసేలేం. లేచిన వెంటనే కొంచెం బద్ధకంగా ఉంటాం. అంటే కళ్ళు ఇంకా కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి, కొంచెం ఏదో భారంగా ఉన్నట్టు ఉంటుంది, ఇంకా బాడీ ఇంకా ఫ్రీ అవ్వదు. ఇలాగనమాట మేలుకుని ఉన్నా కానీ ఇంకా ఈ పరిస్థితి ఉంటుంది కొంతమంది. అలాగే విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో కూడా ప్రభు దినం కొరకైనటువంటి మెలకువలో పూర్తి మెలకువ, పూర్తి స్పృహలో ఉండగలుగుతున్నామో లేదా ఇంకా బద్ధకంగా మనం ఎవరైనా ఉంటున్నామో ఆలోచన చేసుకోవాలి. చాలామంది బద్ధకంగానే అయిపోతున్నాయండి. ఆదివారం అనేటప్పటికి, లేదా ప్రభు పని అనేటప్పటికి, ప్రభు యొక్క కార్యక్రమాలు అనేటప్పటికి, ప్రభుతో ఉండేటువంటి సహవాసం అనేటప్పటికి చాలా బద్ధకం, లేకపోతే ఏదో నిద్రాభారం, మత్తు, అశ్రద్ధ ఇవన్నీ కూడా మనల్ని అలుముకుని ఉన్నాయి. ఇవన్నీ దూరం అయితేనే మనం స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడిగా దేవునికి కనపడతాం. ఇందులో ఏది మనల్ని అల్లుకుని ఉన్నా, భారం, ఏదో బద్ధకం, అశ్రద్ధ ఇలాంటివన్నీ మనల్ని కానీ అల్లుకుని ఉన్నాయనుకోండి, మనల్ని కమ్ముకుని ఉన్నాయనుకోండి, మనం ఇంకా ఎలాగున్నామంటే స్వచ్ఛమైనటువంటి క్రైస్తవులంగా దేవునికి కనిపించం. దేవుడు స్వచ్ఛతను కోరుకుంటున్నాడు అంటే మన హృదయాల్లో నుంచి స్వచ్ఛమైనటువంటి విధానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ స్వచ్ఛతను మనం ఎంతవరకు కనపరచగలుగుతున్నామో ఎవరికి వారిగానే ఆలోచించుకోవాల్సింది ఇది. ఇక్కడ సేవకులు ఎంతవరకు ఉన్నానంటే దేవుడిచ్చినటువంటి మాటలను మన ముందు ఉంచేటప్పుడు ఉంచేటువంటి సేవకుడు, వినేటువంటి విశ్వాసులు అందరూ వాటిని తీసుకోవాలి. మళ్ళీ చెప్పడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి బాధ్యత చెబుతూ తీసుకోవాలి, వింటూ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నవారు అందరూ, ఇక్కడ ఉన్నవాడు చెబుతూ, అక్కడ ఉన్నవారు వింటూ తీసుకోవాల్సిన విషయాలన్నమాట ఇందులో ఉన్నటువంటి వాక్యం అంతా కూడా. కాబట్టి మనం మరి ఎంత శ్రద్ధాశక్తులు కలిగి దేవుని కొరకు ఉండగలుగుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఇదే ఆదివారపు దినం కొరకు లేకపోతే ప్రభు దినం కొరకు ఎలా సిద్ధపడుతున్నాం మనం?
ఎలాంటి సిద్ధపాటుతో ఉంటున్నాం మనం? పొద్దున్నే లేచి ఎలా సిద్ధపాటుతో ఉండగలుగుతున్నాం? దీనికి నేను నా విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలని అంటే ఈ భౌతికంగా కనిపించే కొన్నిటికి దూరంగా ఉండాలండి. మనం విశ్వాసాన్ని, భక్తిని మనం డెవలప్ చేసుకోవాలంటే భౌతికంగా కనిపించేటువంటి ఈ దేహ సంబంధమైనటువంటి కొన్ని విషయాలకు మనం దూరంగా ఉండాలి. అంటే ఉదాహరణకి తినే విషయం. తినే విషయం. ఉదయం లేచి ఏం తినకుండా భక్తి కోసం ప్రార్థనా జీవితంతో దీంట్లో పాల్గొనేటువంటి మనసు ఎంతమందికి ఉంటుంది? అసలు ఆలోచన ఎంతమందికి వస్తుందండి? ఏం తినకుండా. అంటే ఈరోజు ప్రభు యొక్క దినము, దీనికంటూ అపోస్తులు ప్రత్యేకతనిచ్చారు. ఈరోజే నా ప్రభు పునరుత్థానుడే లేచాడు. ఆ పునరుత్థానం అనేటువంటిదే నాకు సాక్ష్యం, నాకు ఆధారం, నాకు జీవంతో కూడిన నిరీక్షణ అదే. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి దినం కొరకు నేను ఎంత వేగురుపాటుతో ఉండగలుగుతున్నాను, ఈ దినాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో నేను ఆచరించగలుగుతున్నాను. దినాన్ని ఆరాధించమనట్లేదు నేను, ప్రత్యేకత ఉంది. కాబట్టి ముందు మనం భక్తిని పెంచుకోవాలనేటువంటి స్టెప్లు వేయాలి. అదే వచ్చేద్దులే అని అనుకుంటే రాదు. భక్తి అలా వచ్చేద్దులే నా దగ్గరికి అనుకుంటే రాదు. మనం ఆ భక్తిని అభివృద్ధి చేసుకునేటువంటి స్టెప్పులు వేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో కూర్చున్నాం అనుకోండి, నిద్ర రాదు. ఎందుకంటే లోపల కొంచెం ఖాళీగా ఉండి నిద్ర పట్టదన్నమాట. మన శరీరం నిద్రను కోరుకోదు. అదే ఇక్కడ దాకా తిన్నాం అనుకోండి. మా క్లాసుల్లోనూ ఒక ఆయన ఉంటాడండి, ఆయన పేరు ఏదో మొత్తం ప్రసాద్ అనమాట. ఏదో ఉంటుంది, పక్కన ప్రసాద్ ఉంటుంది. మరి చాలా చక్కగా సమృద్ధిగా మంచి నిండుగా తింటాడనమాట. 3-4 కంచాలు సరిపడా తింటాడు. తినేసేసి శుభ్రంగా క్లాసులోకి వచ్చి మధ్యాహ్నం 4 ఫస్ట్ క్లాస్ ఒకవేళ వచ్చాడు పడుకుంటాడు. నేను ఇలా కాకేసినా లేకడం అంత మొత్తుగా నిద్రపోతాను. ఇంతకీ క్లాసులో ఎందుకు వస్తాడో మరి నాకు తెలియదు, కానీ నేనైతే కొంచెం సీరియస్ అవుతాను ఆ టైంలో. ఎందుకంటే క్లాస్ చెప్పేటప్పుడు అది వేరే విధానంలో ఉంటుంది. అప్పుడు సీరియస్ అవుతాను. పెద్దోడే, నాకన్నా చాలా పెద్దోడు, నాన్నగారి వయసు ఉంటుందేమో ఒకవేళ ఉంటే. శుభ్రంగా తింటాడు. ఇంకా ఆయన మీద కొంచెం చిన్నోడు ఉంటాడు. శుభ్రంగా తిని ఇంకా అలా నిద్రపోతుంటాడు. వచ్చి హ్యాపీగా జారబడి హాయిగా ఫ్యాన్ వేసుకుని పడుకుని పైకి లేకొట్టి నిలబెట్టేస్తాను. ఇంక నా క్లాస్ అయ్యేదాకా నించునే ఉండమంటాను. ఇంకా అతను ఇంకా అస్సలు కూర్చొనే ఉన్నాను. పెద్దోడైనా ఇంక అక్కడేం కనికరాలు ఏముండవు క్లాసులో. అలా నుంచుని ఉండండి మీరు క్లాస్ అయ్యే వరకును అని చెప్తాను. అలా నుంచుని ఉంటాడు. కారణం ఏంటంటే మంచి సంతుష్టిగా తినేస్తున్నాడు. ఇంకా కుక్కి నిండిపోతుంది, కదలపోతుంది ఒళ్ళు. ఇంకా హాయిగా పాలు వచ్చి నిద్రపోతున్నాడు అండి. ఇంకేమంటాడు వాక్యం అక్కడికి వచ్చి. కాబట్టి మనం భక్తిని, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటే, ఒకవేళ మీరు ఎవరైనా అనుకున్నటువంటి క్షణాల్లో ఈ భౌతిక సంబంధమైనటువంటి కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అంటే శరీరానికి బలహీనత ఉన్నప్పుడు మానేయాలని కాదు నా ఉద్దేశం. శరీరానికి బలహీనత ఉన్నవారు కాదు, వారు కొంచెం తీసుకోవాలి. బలహీనత ఉన్నటువంటి వారు అన్ని విధాలుగా పర్లేదు, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు పర్లేదు, క్షేమం అనుకున్నవారు ఈ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఎలాగుంటుందో తెలుసా అండి? వచ్చే ఆదివారం కోసం ఎదురు చూసే మనసు వస్తుందండి. లేదనుకోండి, పొద్దున్న లేచి మన శ్రద్ధనాలు కూడా పుల్లుగా తినేస్తున్నాం అనుకో, అన్ని రోజులు ఒకలాగే ఉంటాయి. మీరు గమనించుకోండి, అన్ని రోజులు ఒకలాగా ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేకత ఏముండదు. రోజు తింటున్నాం, ఈరోజు కూడా తింటున్నాం అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేకత చూపించాం అనుకోండి ఈ రోజుకంటూ, అప్పుడు ఈ ప్రత్యేకత ఒకరోజు కోసం తీసుకున్నటువంటి ఈ ప్రత్యేకత అనుదిన భక్తి జీవితానికి ఉపయోగపడుతుంది. అసలు ఇదే అలవాటు లేదనుకోండి, అనుదిన భక్తి జీవితమే ఉండదు. మనకు ఒక అలవాటు అవుతుంది. ఏంటి? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవడం అలవాటు అవుతుంది. చేసుకోకుండా తినండి ఏ రోజన్నా. 2 ముద్దలు ఎట్టేసుకున్న తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది? ప్రార్థన చేసుకున్నవాడికి ఏమనిపిస్తుంది అనుకోండి, ప్రార్థన చేసేవాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ప్రార్థన ఖచ్చితంగా చేసుకుని తినేవాళ్ళు ఏదో మాట్లాడేవాడు ప్రార్థన చేసుకోకుండా తినేసాం అనుకోండి, 2 ముద్దలు తినేసాక అప్పుడు ఏమనిపిస్తుందండి? ఎందుకు అనిపించింది అని అంటే, ఒక అలవాటు అంటూ అయిపోయింది నీ మైండ్కి, నీ బాడీకి కూడా. భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన అనేటువంటి ఒక అలవాటు అయిపోయింది. అది ఏ రోజైనా కొంచెం స్టెప్ అలా దాటిపోయింది అనుకో, పక్కకే కంగారులో మనం కావాలని మానేయం. ఒక్కోసారి ఏదో యాదృచ్ఛికంగా మానేస్తుంటాం. అప్పుడు ఒక 2 ముద్దలు తినేసాక అప్పుడు జ్ఞాపకం వస్తుంది, ప్రార్థన చేసుకోలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే తింటానో కళ్ళు మూసుకుని ఏదో రకంగా అప్పుడు దేవునికి క్షమాపణ చెప్పేసేసి అయ్యా అని అడిగేస్తాం ఖచ్చితంగా ఆ టైంలో. కారణం ఏంటంటే మన బాడీకి అలవాటు చేసేసాం. అలాగే అదే అలవాటుని
ప్రతి ఆదివారం కొరకు, ప్రతి సహవాసం కొరకు ఇచ్చామనుకోండి, మనం భక్తి విశ్వాసం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా భౌతిక సంబంధమైన అలవాట్లు పక్కన పెడితే, ఉదాహరణకి ఈరోజే పక్కన పెడితే ఏమనిపిస్తుందంటే శనివారం వరకు ఒక స్టైల్లో ఉంటాం, ఆదివారం మరొక స్టైల్లోకి. అంటే ఆదివారం ఒక్కటిగానే ఉండదు. అప్పుడు ఈ ఒక్కరోజు ఏం చేస్తుందంటే నీ వారపు రోజులు భక్తిని నేర్పుతుంది అనమాట. అదే ఈరోజు అన్ని రోజుల్లో కామన్ చేసేసాం అనుకోండి, నీ జీవితమే కామన్ అయిపోద్ది తప్ప ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా. కాబట్టి ఒక విషయం అండి, క్రైస్తవులు అని మనం పిలవబడాలని అంటే దేవుడు చెప్పినట్లుగా ప్రత్యేకింపబడినటువంటి వారంగానే ఉండాలి. ఆ ప్రత్యేకత ఎక్కడ కనిపించాలంటే మన భక్తిలో కనపడాలి. ఆ భక్తిలో ఎప్పుడు కనపడుతుంది అంటే నన్ను నేను భక్తి కొరకు ప్రత్యేకపరచుకున్నప్పుడు ఆ అలవాటు నాకు వస్తుంది అనమాట. అలా నన్ను నేను భక్తి కొరకు ప్రత్యేకపరచుకోకపోతే రోజులానే ఉంటుంది, ప్రత్యేకం అంటూ నాలో ఉండదు. కాబట్టి నేను ప్రత్యేకంగా లోకానికి కనిపించను. కాబట్టి నన్ను నేను లోకానికి ప్రత్యేకంగా కనుపరుచుకోవాలని అంటే ముందు ఓ ప్రత్యేకతను నేను నేర్చుకోవాలన్నమాట. ప్రభువు కొరకైనటువంటి ప్రత్యేకత నేర్చుకోవాలి. ఈరోజు ఆదివారం కాబట్టి నేను ప్రత్యేకంగా ఉంటాను, ఈరోజు శుక్రవారం సహవాసం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఉంటాను అని ఒక అలవాటుని నేర్చుకుంటేనండి, చిన్న అలవాటు మన యొక్క జీవితం ఎంత ఉందో ఆ జీవితానికి అంతటికి ఉపయోగపడుతుందండి. ఆ అలవాటు చేసుకోకపోతే కామన్ లైఫ్ అయిపోద్ది, ప్రతిరోజులాగే ఉంటాం అంతే. ఇక ఒక ప్రత్యేకంగా ఉండం. ఆ ప్రత్యేకత లేనప్పుడు ప్రత్యేక భక్తితో కూడినటువంటి వ్యక్తిగా మనం లోకానికి అస్సలు కనపడం. కాబట్టి ఇది నేర్చుకుంటే త్వరితగతిన అంటే చాలా త్వరగా మన విశ్వాసం, మన భక్తి పురోగతి అనమాట, అంటే అభివృద్ధి చెందుతుంది అనమాట. త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాలైనా ఇప్పుడు దాకా రాలేదు నాకు భక్తి, ఎన్నో సంవత్సరాలైనా ఇప్పటి వరకు రాలేదు నాకు విశ్వాసం, అది ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఒక రోజుని అంటే దేవుని రోజు ఏదైతే ఉందో ఆ రోజుని ఓ ప్రత్యేకంగా అలవాటు చేసుకోండి. దేవుని సహవాసంలో ఓ ప్రత్యేకంగా మీరు సిద్ధపడుతూ ఉన్నాడు. అది ప్రతిదిన ప్రత్యేకతలోనికి తీసుకెళ్తుంది. కొన్ని దినాలు గడిచేటప్పటికి నేను ఈ రోజునో ఇంకొక రోజునో ప్రత్యేకించి చెప్పట్లేదు, కానీ ప్రతిదినము మనం ప్రత్యేకంగా కనపడడం కొరకు ఈ రోజును నేర్చుకోవాలని చెప్తున్నాను అనమాట. ఈ రోజు నేర్చుకున్నది మనల్ని ప్రతిదినము ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానే చూపిస్తారు. అందరితో ఉంటాం కానీ ప్రత్యేకంగా ఉండగలుగుతాం. అది మనకి రావాలనంటే ఇదిగో ఈ ప్రభు దినమే దాని అన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఇది ఈ దినాన్ని నేర్చుకుంటే అన్ని దినాలు అలాగ ఉండగలుగుతాం. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అని అంటే జాగ్రత్త కొరకండి. ఈ జాగ్రత్త మన దగ్గర లేకపోతే ఎప్పుడు ఎలాగ ఏం జరుగుతుందో మనకే తెలియదు. లోకా సువార్తలో నుంచి ఈ దినాన్న ఒక వాక్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లోకా సువార్త 13వ అధ్యాయము, లోకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏమండి, నేను పుట్టక ముందు నుంచి, నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, మీరు వినుంటారు, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి విశ్వాసులైన వారు ఉన్నారు ఇక్కడ, వారికి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. ఏంటి వాక్యం అని అంటే ఒకసారి చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పానంటే ఆయన అనగా యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి ఆ ప్రజలతోటి ఈ ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంటే తోట ఒకటి, చెట్టు మరొకటి ఉంది కదండి. ఇక్కడ అంజూరపు తోటలో ఒక చెట్టు కాదు, ఇది ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు. అంటే ఒక చెట్టుకు ప్రత్యేకత ఇచ్చాడా? ఆ చెట్టే నేను, ఆ చెట్టే నువ్వు. పరిశుద్ధుల సమూహంలో, పరిశుద్ధుల సమాజంలో, పరిశుద్ధుల సంఘంలో ఒక చెట్టుగా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం ప్రత్యేకించినటువంటి చెట్టు, ఈ చెట్టు లక్షణాన్ని పరిశీలించుకోవాలి. మనం ఒక్కరంగా నిలబడి, ఇప్పుడు అందరం గుంపులో గోవిందులా కాదు మనం ఆలోచించాల్సింది. అందరం వెళ్ళిపోయాం, అందరం ప్రార్థన చేసాం, అందరం కలిసి పాడేసాం, ఓకే మంచిదే, అందరం కలిసి చెయ్యాలి. మరి నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో కూడా చూపించాలి. నువ్వుగా దేవునికి ఎలా కనపడుతున్నావు? అందరిలోనూ ఓకే, అందరూ జై జై అన్నప్పుడు అందరూ జై జై అని ఎత్తారు, కానీ ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ జై ఎలాగుందో తెలియాలి దేవునికి. అది కూడా చూస్తాడు దేవుడు, అదే చూస్తున్నాడు మెయిన్. అందరిలో నుంచి కాకుండా నీ ఒక్కళ్ళలో నుంచి మనసును చూస్తున్నాడు అనమాట ఆయన. ఇప్పుడు చూడండి,
ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో. ఇంత ప్రత్యేకంగా ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు చూడండి ఒకసారి ఆయన. అంత ద్రాక్ష తోటలో ఎక్కడికి వచ్చాడు? ఒక్కటైనటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంటే నేను అలాగ ఫీల్ అయితే దేవుడు నా దగ్గరికి వస్తాడు. ఈ లెక్కన అంజూరపు చెట్టు దగ్గరికి పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయు అంటే ఏమైంది? దేవుని ఆశ నిరాశ అయ్యింది. కారణం ఏంటి? నిన్ను ఒక ప్రత్యేకమైన చెట్టుగా వేసుకున్నాడు. తోట అంతా ఒకటే, ద్రాక్ష తోట కదండి అదంతా. ద్రాక్ష తోటలో నిన్ను ప్రత్యేకమైన చెట్టుగా వేసుకుంటే ఎప్పుడు కూడా మనం ఒకటి స్పెషల్గా వేసామనుకోండి, దాని మీద మనసు ఉంటుంది. ఎక్కువ ఉంటుందా ఉండదో చెప్పండి. ఒకటి స్పెషల్గా తెచ్చాం, ఎప్పుడు తిండి కాకుండా స్పెషల్గా ఏం తెచ్చామనుకో, ఆ టైం కోసం చూస్తాం తొందరగా తినేయాలని. ఏమంటే ఎప్పుడు కట్టుకునే బట్టలు కాకుండా, అంటే మనం ఇలా చేసుకునే కామన్ డ్రెస్ ఏం కాకుండా ఓ ప్రత్యేకమైనది ఏదైనా కొన్నాం అనుకో, ఆ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటాం. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వేసేసుకుంటానా అని. అంటే ప్రత్యేకమైన దానికోసం మనం ఎప్పుడు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం. మీ జీవితాల్లో, మన అందరి జీవితాల్లో జరుగుతుంది ఒక ప్రత్యేకమైనది ఎప్పుడైనా వచ్చేటప్పటికి. ఉదాహరణకి మనకి టీవీలు లేని టైంకి వెళ్ళి, టీవీలు లేవు కదా ఆ టైంకి వెళ్ళి ఇప్పుడు మనం కొత్తగా టీవీ కొన్నాం. ఎలాగుండేదండి ఆ రోజుల్లో? చూడండి ఒకసారి. పక్కమ్మ చూడడానికి రాకపోతే తిట్టి మరీ పిలిచేవారు. అదేదో పనులు ఉందనుకో తిట్టి మరీ పిలిచేవారు, అది వచ్చేస్తుంది రావే అని. ఏటి అదేమి మనల్ని ఏం బాగు చేసేది కాకపోతే అక్కడ ఆతృత ఏంటంటే ఒక వస్తువు కొత్తగా, అంటే అప్పుడు దాకా మన దగ్గర లేదు, అది మన ఇంటికి ఒక ప్రత్యేకమైంది. అప్పుడు అది అందరం చూడాలా. అప్పుడు అందరూ గుంపులుగా చూసేవాళ్ళం టీవీలు. ఇప్పుడు ఎక్కడికక్కడ వచ్చేసినాయి కాబట్టి ఇంకా అది విధానం లేదు. అందరం కలిసి కూర్చొని చూసే విధానం లేదు. కాబట్టి ఆ రోజులకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. ఆ ప్రత్యేకమైన వస్తువుని చూపించడానికి నువ్వు ఎంత ఆసక్తి పడేదానివో, ఎంత ఆసక్తి పడేవాళ్ళో. మనం అందరం కూర్చోవాలనుకునేవాళ్ళు. అప్పుడు ఎవరైనా వస్తే ఇసుక్కునేవాళ్ళం కదా, రావాలనే కోరుకునేవాళ్ళు. ఎందుకంటే అది చూడ్డాను మన ఇంటికి రావాలనే కోరుకునేవాళ్ళం అప్పుడు. ఆ రోజులు ఇప్పుడు లేవు, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ రోజులు. అంటే ప్రత్యేకమైనది మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మనకి శ్రద్ధ అంతా ఎక్కడ ఉంటుంది? ఆ ప్రత్యేకమైన దాని దగ్గరే ఉంటుంది. అలాగే అంత ద్రాక్ష తోట, అందులో ఒక అంజూరపు చెట్టు, ఇది ప్రత్యేకం. ఇప్పుడు ఆ యజమాని ఎక్కడికి వచ్చాడు? ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు వెతక చూచుచున్నాడు, కానీ ఏమీ దొరకలేదు. ఏమీ ఆ చెట్టు దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మనం ఒకవేళ దేవునికి ప్రత్యేకంగా ఆయన మనల్ని ఎంచుకున్నాడండి, మనం ప్రత్యేకింపబడిన వారమే కదండి. ఇక్కడ అందరం ఎవరో ప్రత్యేకింపబడిన వారమే. కాబట్టి ఇప్పుడు మన దగ్గర దేవుడు ఫలము వెతక చూస్తే మన దగ్గర ఏమీ దొరకలేదు అనుకో, ఏ ప్రత్యేకత లేదు నీ దగ్గర. నీలో ఉన్నటువంటి ఆ క్రొత్త ధనాన్ని దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు, అది ఏం కనిపించలేదనుకో, మామూలుగా ఉన్నావు. ఏ ప్రత్యేకత నీ దగ్గర దేవునికి ఆయన అనుకున్నట్లుగా కనపడట్లేదు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, వెంటనే ఏం కనపడలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీనివల్ల ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఆయన ఒక్కసారే కాదటండి, ఎప్పటి నుంచి వెతికాడు? 3 సంవత్సరాలుగా వెతుకుతున్నాడట. మనం మరి ఎన్ని సంవత్సరాలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రత్యేకింపబడినటువంటి మనం, ఎందుకంటే మనం అందరం కూడా ఈరోజు ఆ అంజూరపు చెట్టు ప్లేస్లో నుంచుందాం. ఒకసారి ద్రాక్ష తోటలో ప్రత్యేకంగా ఉన్న అంజూరపు చెట్టు ప్లేస్లో నుంచుందాం. ఇప్పుడు మన ఫలాలు దేవుడు వెతక వస్తే ఆయనకి ఏమీ కనిపించలేదనుకో, ఏంటి పరిస్థితి? ఏంటో పరిస్థితి అక్కడ ఆయన చెప్పేశాడు, దీనివల్ల భూమి వ్యర్థపరచబడ్డం, ఆ పక్కనున్న పంటకి నాశనం తప్ప ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? నరికాయి. అంటే ఆయన ఎదురు చూపు ఉన్నప్పుడు నీలో ఫలం కనిపించాలి, లేదనుకో ఇక ఆయన నిన్ను ముగించేస్తాడు నీ జీవితాన్ని అని చెప్తున్నాడు అక్కడ. అయితే
అలాంటి వ్యక్తి మన దేవుడు అయినప్పుడు ప్రభువునైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. అవునా? ప్రేమే యేసు ప్రభు యొక్క రూపం. కాబట్టి ఆ ప్రేమ ఏం చేసిందో ఒకసారి క్రింద కూడా చదవండి. ఏమంటాడంటే, అయితే 8వ వచనం చదువుతున్నాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి. ఈయనెవరో తెలుసా? ద్రాక్ష తోటమాలే ఇక్కడ ఉన్నటువంటి ఉపమానం ప్రకారంగా. కానీ ఇక్కడ ఒరిజినల్ క్యారెక్టర్లు ఏంటి అని అంటే, పైనున్నదేమో తండ్రి అయినటువంటి దేవుడు, చూసిన ఫలం లేదు నరికేయి అంటున్నాడు. క్రిందున్న క్యారెక్టర్ ఎవరనంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితోటి చెప్పాడు. అవకాశం కోల్పోతున్నప్పుడు మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరో? యేసు ప్రభు వారు. అవకాశం కోల్పోతున్నప్పుడు అవకాశం ఇచ్చే వ్యక్తి ఎవరో? యేసు ప్రభు వారు. అవకాశం కోల్పోతున్నప్పుడు అవకాశం ఇచ్చే మనసు యేసు ప్రభుకు ఉంది. అయితే తండ్రికి లేదా? తండ్రికి ఉంది కాబట్టి యేసు ప్రభుకు ఉంది. తండ్రికైనా కుమారుడిగా ఉన్నటువంటి ప్రభు అయిన క్రీస్తుకైనా లేదా పరిశుద్ధాత్ముడికైనా ఒకే మనసు, ఒకే తత్వం, ఒకే ఆలోచన. అయితే ఆ తండ్రే కోపించేవాడిగా ఉంటూ మళ్ళీ ఆ దైవమే సాయం చేసేవాడిగా ఉన్నాడని, ఆ తండ్రే మనల్ని బలపరిచే ఎరువై ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నది అదే. ఓ సంవత్సరం మటుకు టైం ఇవ్వు, ఎరువు వేస్తానంటున్నాడు. ఎవరు ఎరువు? పరిశుద్ధాత్ముడే మనకి ఎరువు. ఎవరో? ఆయనే మనల్ని బలపరిచేది. ఆయన సహాయాన్ని నేను వీళ్ళకి ఇస్తాను. యోహాను సువార్త మనం చూసినప్పుడు యేసుప్రభు ఒకే మాట అంటాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఇంకా బోధించవలసిన సంగతులు బోధిస్తాడంటే మిమ్మల్ని బలపరుస్తాడు. ఎవరో? పరిశుద్ధాత్మ. యజమానిగా ఉన్నటువంటి వాడు, తోటమాలిగా ఉన్నటువంటి వాడు, బలపరిచే ఎరువుగా ఉన్నటువంటి వాడు ఆ దైవమే మనకి. ఆయన లేకపోతే ఏమీ. ఏమండి, మన కోసం ఎంత ఆసక్తి దేవుడు చూపుతుంటే, అంటే నేను ఫలించేవాడిగా ఉండాలని ఆసక్తి దేవుడు చూపిస్తుంటే, మనలో ఫలం ఆయనకి కనిపించకపోతే అప్పటికే కూడా. ఇప్పుడు ఎలాగానంటే, లోకంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఫలం ఉండదు. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకే అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు కూడా మనం ఫలించలేదనుకో, అంటే ఇప్పుడు కూడా మనం ఫలించలేదనుకో, ఎప్పుడో బాప్తిసం పొందాం, కొంచెం 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 బలం తీసుకుంటూ మన విశ్వాసాన్ని, మన భక్తిని మనం డెవలప్ చేసుకోకపోయామనుకో, అలాగే ఉన్నామనుకో, ఎప్పట్లాగే అలాగే ఉండి మళ్ళీ మనలో ఉన్నటువంటి కొంచెం ఏంటంటే, ఈ మధ్యనే ఇంకా జరుగుతూ ఉంది. అమెరికాలో 2 పెద్ద నగరాలు కాలిపోతున్నాయి, ఇంకా కాలిపోతున్నాయి. ఏంటయ్యి అని అంటే, ఒకటి కాలిఫోర్నియాను, ఇంకోటేమో లాస్ ఏంజల్స్ అని చెప్పి ఓ 2 పెద్ద నగరాలు అన్నమాట. ప్రపంచంలో కల్లా డబ్బున్న నగరాలు అయ్యంటే అయ్యే ఉన్నాయి ప్రపంచంలోకే. అంత ధనంతో అభివృద్ధి చెందినటువంటి ఆ నగరాలు ఈరోజు అక్కడ బూడిదే ఉంది. మీరు చూడండి, సెల్ ఫోన్లో ఉంది, అది టీవీలో న్యూస్లో వచ్చినాయి. కాలిపోయిందండి, 2 నగరాలు కాలిపోయాయి, 2 నగరాలు కాలిపోయాయి. ఏదేమైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రశాంతత కోల్పోయింది. ఈరోజు మన క్రైస్తవం ఏం చేస్తుందంటే, నాకు అనిపించిన ఆలోచన చెప్తున్నాను మీ ముందు సమా. ఈరోజు క్రైస్తవం ఏం చేస్తుందంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ పట్టణాలు కాలిపోయి, ఈ పట్టణాలు కాలిపోయి, ఇదే ప్రసారంలో ఉంది తప్ప ఆ చెప్పేవాడి పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటలేదు ఇంతకు. ఈరోజు అక్కడ కాలిపోయాయి, ఈరోజే కాదు కాలిపోతే, అమెరికాలో ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి అలా కాలిపోతూ ఉంటాయంట అక్కడ నగరాలు. అక్కడ వేడిమి గాలి అప్పుడప్పుడు వస్తే వాళ్ళ చల్ల వాతావరణం, వేడిమి గాలి రావడం బట్టి అట్నే కాలిపోతుంటాయంట. చాలా ఉన్నాయి, రికార్డు ఉంది. అప్పుడే ఒక 3-4 సార్లు అప్పుడే కాలిపోయి అలాగా ఆ రికార్డు ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాలిపోయింది అనమాట. ఇప్పుడు క్రైస్తవం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళని దేవుడే కాల్చేసాడు, దేవుడే కాల్చేసాడు, దేవుడే కాల్చేసాడు గట్టిగా ప్రచారం చేస్తుంది. దేవుడు అనుకుంటే వాళ్ళని నిన్ను నన్ను అందరినీ కాల్చేస్తాడు. కానీ అది అలా ఉంచు, అక్కడ కాలిపోతుంది కదా. కాలిపోతున్నప్పుడు నేను నువ్వు చేయవలసింది ఏంటి? అది ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 13వ అధ్యాయం లోకసువార్త ప్రారంభంలో చదవండి ఒకసారి. ఏమంటాడు? పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో
కలిపి ఉండెను. ఆ కాలంలో అక్కడున్న కొందరు ఈ సంగతి యేసుతో చెప్తున్నారట. పిలాత్ అనేటువంటి గవర్నర్ ఉన్నాడు కదా, రోమన్ ప్రభుత్వంలో గవర్నర్ పిలాత్, యేసు ప్రభుని సిలువేసేటప్పుడు మాట్లాడిన ఆయన ఉన్నాడు కదా. ఈయన ఏం చేశాడట, ఎవరైతే మరి కొందరు గల్లీ ప్రజలు ఉన్నారో వాళ్ళు బలిచ్చే టైంలో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా బలేసేసాడట. గల్లీ ప్రజల్ని వాళ్ళ బలులతో కలిపేసాడట. వీళ్ళు ఆ రక్తం గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలమున అక్కడ ఉన్నటువంటి కొందరు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుతో చెప్తున్నారు. ఆయన వారితో ఇలా అన్నాడు, ఇలా చేశాడు పిలాతు వాళ్ళనే అని చెప్తే అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే ఇట్లా, నేను ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అని ప్రశ్న వేశాడు. ఇప్పుడు చెప్పేసుకుంటున్నారన్నమాట. వాళ్ళు చూడు ఎలా చచ్చిపోయారు, వీళ్ళు చూడు ఎలా చచ్చిపోయారు, పాపం చేస్తే అలాగే చచ్చిపోతారు, పాపం చేస్తే అలాగే చచ్చిపోతారు అని చెప్పేసుకుంటున్నారు. ఇంతకీ నేను ముందు అద్దంలో నుంచి చూసుకుంటలేదు. ఏ అద్దం? ఈ అద్దంలో, ఇంటికాడ ఉన్న అద్దాలు కాదు, ఈ అద్దంలో ముందు నన్ను నేను చూసుకోకుండా ఆడు పాపం చేసాడు కాబట్టి అలాగైపోయాడు, ఈడు పాపం చేసాడు కాబట్టి ఎలాగైపోయాడు అంటున్నాం మనం. దేవుడు ఎవరి పాపానికి వారికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఉంది. ముందు నీ ఫలాన్ని నువ్వు ఆలోచించుకో. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ముందు నిన్ను నువ్వు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకో, నీ ఫలం ఏంటో ఆలోచన చేసుకో. అప్పుడు మాట్లాడి దిగిన తర్వాత నెక్స్ట్ అది కాలిపోతుంది, ఇది కాలిపోతుంది, లాడి చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, దేవుడే చంపేశాడు, ఆ తర్వాత చెప్తే కానీ ముందు నీ పరిస్థితి ఏంటి, అసలు నీ విశ్వాసము నీ భక్తి ఏ తీవ్రతలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, నీ స్థానం ఏంటి అసలు దేవుని దగ్గర, ముందు అది ఆలోచించు. ఎవడో పాపం ఎవడో చావు తర్వాత మాట్లాడి దిగాను. ముందు నీ స్థాయి ఏంటి విశ్వాసంలో, నీ పరిస్థితి ఏంటి భక్తిలో. ఇక్కడ యేసు ప్రభు వాళ్ళని ఖండితంగా మాట్లాడి చెప్తాడు. అదే గలిలీయులు అలా చచ్చిపోయారు కదా, అయితే అందరికంటే ఆ చచ్చిపోయిన కొందరు హింస పొంది చచ్చిపోయారు కదా, వాళ్ళు చాలా పాపులని మీరు అనుకొనిచున్నారా అని అడిగి ఆయన అంటున్నాడు, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. నీ కళ్ళ ముందు ఒక నష్టాన్ని చూపించదు. ఎందుకనంటే నువ్వు మెలకువలోనికి వస్తావని. నీ కళ్ళ ముందున్న నష్టాన్ని నువ్వు ప్రచారం చేస్తున్నావు బలంగా. మెలకువలో ఉన్నావో లేదో ముందు నువ్వు చూసుకోవాలి. ఈరోజు క్రైస్తవం చేసేది అదేనండి. ఏ యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంక అదే ఆ సొదొమ గొమొర ఈరోజు కాలిఫోర్నియా మరియు లాస్ ఏంజల్స్ అంటున్నారు. సొదొమ గొమొర, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. బాగానే సాటింపేస్తున్నావు, ముందు సాటించే నీ పరిస్థితి ఏంటో చూడు అంటున్నాడు దేవుడు. అంతకే అక్కడ జరుగుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన లేకపోతే ఏదీ జరగదు. అది అలా ఉంచు. ముందు నీ పరిస్థితి నువ్వు ఆలోచన చేసుకుంటే, నీ భక్తిని నువ్వు, నీ తీవ్రతను నువ్వు, నీ స్టాండ్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకుంటే అప్పుడు ఏం చెప్పాలో నీకు అర్థమైపోద్ది. ఎదుటి వారికి ఏం చూపించాలో నీకు అర్థమైపోద్ది. నీ జాగ్రత్తే ఎదుటి వారికి బోధ అవుతుంది. మన జాగ్రత్త లేకపోతే ఎదుటి వారికి బోధ ఇవ్వలేం. అందుకే నేను మొదటిగా మిమ్మల్ని ప్రశ్న వేసింది ఏంటంటే, ఆదివారం కొరకైనటువంటి ప్రత్యేకత మీలో ఉంటే ప్రతిరోజు ప్రత్యేకంగా ఉండగలుగుతారు. అట్టి భక్తిని, అట్టి విశ్వాసాన్ని దేవుడు మనందరికీ ఇస్తాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఎటో చూసి వాడు పాపి అనకుండా నా వైపు చూసుకుని జాగ్రత్తలోనికి ముందు నేను వెళ్తాను, అది నేర్చుకోవాలి ముందు మనం. ఇలా చూపిస్తాం తప్ప నన్ను నేను చూసుకోవడం మానేస్తున్నాను, ఇలా చూపించడం ఎక్కువైపోయింది. టైం అంతా అదే. ఇక నాకు నన్ను చూసుకునే టైం ఎప్పుడు వస్తుంది? ఇక క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన్ను తాను చూసుకోవాలి. తన పరిస్థితి బాగా ఉంటే ఆ బాగున్న పరిస్థితే బోధ అయిపోద్ది ప్రపంచానికి. నీ పరిస్థితి బాగోదు, ఏదో చెప్పేద్దాం అనుకుంటే అది బోధ అవ్వదు. కాబట్టి దేవుడు ఊరికనే ఏ విషయాలు చెప్పడం మనతోటి. ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టుగా ద్రాక్ష తోటలో నాటినటువంటి ఆ అంజూరపు చెట్టుని ఎందుకు పండ్లు వెతక వెళ్ళుచున్నాడు 3 సంవత్సరాలుగా? దాని మీద ఆయనకి ఒక ఇంట్రెస్ట్ ఉంది, కాస్తే తినాలి అని. కానీ ఆ ఇంట్రెస్ట్ కాస్త ఏమైపోతుంది, విసుగుదలలోకి వెళ్ళిపోయింది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, ఏమీ లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన కృప, తన ప్రేమ మనకి పంచి ఎరువేశాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక ఎరువునేసాడు. నీకు నాకు బలపరచాలి మనల్ని అని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆ ఎరువులో ఉన్నటువంటి బలాన్ని తీసుకుంటే మనం ఫలించగలం. నాకు వద్దులే ఎరువు అని మనం ఈ ఎరువును పట్టించుకోవడం మానేసింది అనుకో, మన ఎరువుని పట్టించుకోవడం మానేస్తే, మన నీటిని పట్టించుకోవడం మానేస్తే, మనం ఇక సంవత్సరం గతించాక తోటమాలి చేతిలో మరణం. కాబట్టి జీవమిచ్చిన ఆయనే మరణం కూడా ఇవ్వబోతున్నాడు త్వరలో.
కాబట్టి ఎక్కడో చూసి వాడి పాపి అనొద్దు, ఇక్కడ చూసుకుని నా పరిస్థితి ఏంటో ముందు నేను ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఏ సమయం ఏమి సంభవించినో తెలియదు. అటు 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 అని మొత్తం లోకం చూపించి నువ్వు మర్చిపోతే ముందు ప్రమాదంలో పడిపోయేది నువ్వే. ఎందుకంటే లోకాన్ని అంతటిని తప్పుగా చిత్రీకరించో నిన్ను మరి నువ్వు మర్చిపోయావు. వాళ్ళ పరిస్థితి ఏమో కానీ ముందు నీ పరిస్థితే ప్రమాదం, ముందు నీ పరిస్థితే ప్రమాదం. ఇంకా కొంచెం అక్కడే చదవండి ఒకసారి, ఇంకేం చెప్తున్నాడో. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశింతురు. మరియు సిలోయేములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? అంటే సిలోయేములో సిలోయేము అనే గోపురం పడిపోయి 18 మంది చనిపోయారట. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చూసావా దేవుడు కోపం వచ్చేసింది, పాపం చేశారు కాబట్టి ఆ 18 మందిని చంపేశాడు అంటే ఈ చెప్పుకునేవాడేటి పాపం లేదని అనుకుంటున్నాడు వాళ్ళు. కాబట్టి ఎదుటిన్నటువంటి వ్యక్తి పాపాన్ని చూస్తున్నాడు కానీ వాడు పరిశీలన చేసుకోవట్లేదు, వాడు మెలకువలో ఉంచుకోవట్లేదు. ప్రభు మెలకువ పరుస్తున్నాడు. అయ్యా నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఉన్నావు దేవుని దగ్గర, కాబట్టి నీ నుంచి ఫలం వెతక వచ్చుచున్నాడు యజమానుడు. నీ ఫలం యజమానికి చూపించే విధంగా నువ్వు బలపరుచుకోవాలి. ఒకసారి ఎన్నాళ్ళు ఫలం లేదు, ఇప్పుడైనా నువ్వు ఆ ఎరువు ద్వారా బలాన్ని తీసుకో అని క్రింద అదే చెప్పాడు అనమాట. ఆ గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయారా? వాళ్ళు పాపులు అనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా అని చెప్పి అపరాధులను తలంచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే మీకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు అలాగా? ఇంతకీ మారు మనసు పొందని వాళ్ళే ఈ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ వాళ్ళు చనిపోయాడు, పిలాతు చంపేశాడు, ఇక్కడేమో సిలోయేము గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయారు అని అంటున్న వాళ్ళు మారు మనసుతో మారు మనసుతో ఉన్నవాళ్ళు అనుకో. అప్పుడు దేవుడు వరుడు వేరే గుండును. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటే, మీకు వచ్చిన మారు మనసు కాపాడుకోకపోతే మీరాగుండండు. కానీ అక్కడ వారుడు ఏం మాట్లాడాడు, మీరు మారు మనసు పొందని ఎడల అన్నాడంటే ఇంకా పొందలేదు వాళ్ళు. కాబట్టి పొందనోడు ఏమంటాడంటే లాడు పాపి లాడు తప్పు చేశాడు, అందుకే దేవుడు అలాగా. ఈరోజు క్రైస్తవం అలాగ ఉందండి, పక్కోడు అందరినీ చూపిస్తాడు, ఆడి పరిస్థితి ఏంటో ఆడు పట్టించుకుంటలేదు. అందుకే మనం ఎప్పుడైతే మన పరిస్థితి పట్టించుకుంటేనండి పక్కోడు ఇంకా చూడవలసిన లేదు, మన పరిస్థితే వాడిని మంచోడిగా మారుస్తుంది. వాడు చెడ్డోడు అని చెప్తున్నావే, వాడే మంచోడు అయిపోతాడు నిన్ను బట్టి. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పక్కన అనుకోండి, కోపిష్ఠుడు ఒకడు, సహించుకున్నాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. సహించుకునే వాడిని బట్టి ఆ కోపిష్ఠుడు ఏమైపోతాడు, కొన్నాళ్ళకి ఆడు కోపాన్ని మర్చిపోతాడు. ఎందుకు? ఆ కోపాన్ని చూపించే పరిస్థితులు రావు అక్కడ. వీడు సహించుకునేవాడు ఉన్నాడండి, వీడు కోపం పడిపోతున్నాడు, వీడు ఏం మాట్లాడతలేదు, వీడు ఏం మాట్లాడతలేదు, అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఇంక వీడు కోపంతో పనే ఉంటుందా పక్కనోడికి? అప్పుడు ఆడు కోపం పడితేనే వీడు మళ్ళీ కోపం పడాలి. ఇంకా ఆడు కోపం పడినప్పుడు వీడికి కోపంతో పనే ఉంది. కొన్నాళ్ళకి ఏమైపోతాడంటే ఆడిలాగా వీడు కూడా మెత్తని మనిషి అయిపోతాడు అనమాట. అదే ఉద్దేశాన్ని మీరు మనసులో ఉంచుకోండి. ఎదుటివాడు పాపి అని అనుకునే కన్నా ముందు నేను ఎలా ఉన్నాను అనుకుంటే నీలో ఉన్నటువంటి తత్వం ఎదుటివాడిని నీలా మార్చగలదు. ఏదో చెప్పే కాదు బోధ, నీవు అనుసరిస్తే కూడా ఇతరులకు అది బోధే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చిన నాటి నుంచి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే అంచె దినాలే, ఇవన్నీ అంచె దినాలే. కాబట్టి ఏ సమయంలో మళ్ళీ ప్రభు రాకడ జరుగుతుందో మనకు తెలియదు. ఆయన వస్తానని చెప్పాడు, ఆయన ఏదో క్షణం వచ్చేస్తాడు. ఈ లోపుగా మనల్ని మనం ఎంతవరకు శుభ్రపరచుకున్నామో మనకు తెలియాలి, అది రావాలి శుభ్రపరచుకోవడం. అందుకే మాట్లాడుతున్నాను ఈరోజు. మనం మన భక్తిని డెవలప్ చేసుకోవడానికి స్టెప్పులు వేయాలి. ముందుగా ఒక ప్రత్యేకతను మనం ఆచరించడం మొదలు పెట్టాలి, నేర్చుకోవడం మొదలు పెట్టాలి, అనుసరించడం మొదలు పెట్టాలి, దాన్ని కాపాడుకోవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఏదో మొదలెడతాం, యాసానికి మీసాలు దువ్వడం అన్నట్టు ఏదో మొదలెట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా కలిసిపోతుంటాం. అలా ఉండకూడదు. చేసిన ప్రత్యేకత, తీసుకున్నటువంటి నిర్ణయం, కాపాడుకునేటువంటి నిబద్ధత కూడా మనలో ఉండాలి. నేను ఎలా చేయాలనుకుంటున్నాను అది కాపాడుకోక. ఎప్పుడైతే నువ్వు దాన్ని కాపాడుకున్నావో నీ లైఫ్ అంతా కూడా దేవుడు కాపాడుతూ ముందుకు నడిపిస్తాడు. దేవుని కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాలనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఆ క్షణాలు వచ్చినప్పటికీ ఒక ప్రత్యేకత వచ్చేది నీలో. ఆదివారం నేను ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఇక శనివారం రోజు నుంచే నీ మనసులో ఒక రకమైనటువంటి తపన మొదలవుతుంది, ఒక రకమైనటువంటి ఆ మంట రేగుతూ ఉంటుంది లోపల. అదే లేదనుకో, రోజులాగే కామన్ అనుకో, ఏదో కొంచెం పేలు కూర్చుని వచ్చేస్తాం,
మామూలే అన్నాం అనుకో, ఏం ఉండదండి. ఆ మైక్ వినబడగా అని అనిపిస్తుంది ఏమని, ఉర్రి ఈరోజు ఆదివారంలో పాటలు వేసారని. ఎందుకంటే ఈ మధ్య నేను పొద్దున్న లేసి వేస్తున్నాను కదండి, ఆదివారంలో పాటలు వేసారని అప్పుడు అనిపిస్తుంది. అదే ఆదివారానికి నువ్వు ప్రత్యేకత ఇచ్చి ఆ రోజును నువ్వు ప్రత్యేకంగా తీసుకోవాలని అనుకున్నావు అనుకో, నీ భక్తి విశ్వాసం అభివృద్ధి చేసుకోవడం కోసం, అప్పుడు ఆదివారం ఎప్పుడు అని మెలకువలో ఉంటావు. ఆ మెలకువ నిన్నేం చేస్తుందంటే ప్రభు రాకడొచ్చేంత వరకు మెలకువగా ఉండేలాగా చేస్తుంది. ప్రతిదినము నిన్ను దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగానే ఉంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలాంటి ఓ శ్రద్ధను తీసుకున్నామో, దేవుడు మాట అంటే పాత నిబంధన కాలానికి వెళ్తేనండి, ఇందాకే నాకు కనిపించిందండి ఆ మాట, నిజంగా చాలా బాగుంది. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ టైం ఏంటి అని అంటే, యోవేలు ప్రవక్త టైం ఏంటనంటే, ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా దేవునిలో నుంచి వైదొలిగిపోతున్నప్పుడు వారికి హెచ్చరిక ఇచ్చాడండి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి హెచ్చరికలాగా ఇచ్చాడు హెచ్చరిక. ప్రత్యేకమైన చెట్టుగా నీ నుండి ఫలం వెతకడానికి వస్తున్నాడు దేవుడు. ఆ ఫలాన్ని చూపించగలిగితే నువ్వు గొప్పోడివే, చూపించకపోతే నువ్వు అగ్నిలోకి, అంటే నరికి నిన్ను అగ్నిలో వేస్తాడు. ఆ రోజు సిచ్యువేషన్ అదే, ఆ సిచ్యువేషన్ అదే యోవేలు ప్రవక్త మాట్లాడిన సిచ్యువేషన్. అక్కడ నేను చదువుతున్నప్పుడు ఒక మంచి మాట కనపడింది. యోవేలు ఆ పుస్తకంలో నుంచి 2వ అధ్యాయం 12వ వచనాన్ని మరియు 13, 14 వచనాలు మనం ఒక్కసారి చదువుదాం. మీరు అందరూ కూడా వినండి, ఉన్నవాళ్ళు చూడండి. నేను చదువుతున్నాను చూడండి. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు. ఎవరండి మాట్లాడుతుంది? దేవుడు చెప్తున్నాడండి. ఇప్పుడైనను అన్నాడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చివరిలో చూడండి ఏమన్నాడు, దేవుడు అలా చెయ్యడని ఎవడు చెప్పగలడు. అంటే దేవుడు ఎలాంటి వాడంటే కరుణా సమృద్ధి వాత్సల్యత కలిగినవాడు. కోపించినటువంటి యజమానే, నరికేయమని చెప్పినటువంటి యజమానే సమయం అడిగినప్పుడు ఇచ్చాడా లేదా? అయ్యా ఈ అంజూరపు చెట్టు దగ్గర నాకు ఏ ఫలం కనపడలేదు, నరికేయ్ అన్నాడు. అప్పుడు సమయం అడిగాడా తోటమాలి? లేదా అన్నాడా? అనలేదండి. సమయం ఇచ్చాడు. అంటే దేవుడు ఏమి ఎదురు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందనంటే, తిరిగి రండి, మీ బట్టలు చింపుకోవడం కాదు కానీ మీ హృదయాన్ని చింపుకున్న నా దగ్గరికి రండి. ఇది దేవుడు కోరుకునేది. తిరిగి రండి. అంటే భక్తిలో నేను ఉన్నాను అనుకోవడం కాదు. ఒకసారి ఆలోచించు, దేవుడు అనుకున్నట్లు లేకపోతే తిరిగి రా ఒకసారి దేవుని దగ్గరికి. మళ్ళా భక్తిని నువ్వు ఎలా ఆచరిస్తున్నావు ఒకసారి నువ్వు డెవలప్ చేసుకోవడానికి దాన్ని అనుసరించాలి. అనుదినము కూడా దాన్ని మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే డెవలప్ అవుతుంది. ఆ దినం కొరకు ప్రత్యేకత అంటూ నీలో ఉంటే ఆ దినం ఎప్పుడా అనే ఎదురుచూపు మొదలవుద్ది. ఆ దినం కొరకు ప్రత్యేకత లేకపోతే ప్రతిదినంలాగే పీకుల దాకా సద్దన్నం తింటాం, ప్రతిదినంలాగే హాయిగా నిద్ర అవుతాం, ప్రతిదినంలాగే అన్ని పనులు కామనే తప్ప ప్రభు దినం అనే ప్రత్యేకత నీలో ఉండదు. ప్రత్యేకింపబడిన క్రైస్తవుడు అనే మనస్సు నాకు ఉండదు. అది లోకానికి అంత మాత్రం కనిపించదు. అప్పుడు ఏముంది ఉపయోగం నీ వల్ల నా వల్ల దేవునికి? ఓ ప్రత్యేకింపబడిన మనిషి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు నిన్ను ఒక రాజుగా, దేవుడు నిన్ను ఒక యాజకుడిగా, దేవుడు తన సొత్తైన ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆ ప్రత్యేకత ఏది మరి నాలో? నేను బోధించలేను, వద్దు బోధించుకో. నేను పాడలేను, వద్దు పాడకో. నేను అనుసరించలేను అని అన్నావంటే ఇక నువ్వు దేవునికి అవసరమే లేదు. అనుసరించలేవా?
అమ్మా, మనం ప్రతిరోజు ప్రార్థించేవారిగా ఉండాలి, అనుసరించలేవా? మనం అబద్ధం ఆడజాలని నోరు మనం కలిగి ఉండాలి, అనుసరించలేవా? లేని మాటలను మనం కల్పించేవారంగా ఉండకూడదు, మనం అనుసరించలేమా? దేవుడు ఇవే అనుసరించమని చెప్తున్నాడు. నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత ఇవి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవి చేయలేమా? అవి నువ్వు కలిగి ఉంటే అవే నీ లైఫ్ అయితే అదే నీ బోధ అవుద్ది ప్రపంచానికి. దేవుడు కోరుకునేది అదే. ఆశ్చర్యకరమైన తన వెలుగును ప్రచురం చేయటలా అని అంటే, నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఆ నీతే ప్రచురణ, నువ్వు యథార్థపరుడిగా ఉంటే ఆ యథార్థతే ప్రచురణ, నువ్వు భక్తిని కలిగి ఉన్నప్పుడు ఆ భక్తే ప్రచురణ. భక్తి అంటే ఎలా? అదిగో ఆయన చూసి నేర్చుకుంటే చాలు, అదే భక్తి. అది కాబట్టి ఏదో ప్రత్యేకత, ఏదో నాకు తెలీదు, ఏదో నాకు రాదు అనుకోవడానికి ఏమీ లేదు. అలవాటు చేసుకోవడం మొదలెడితే ఈరోజే తిరిగి రా అంటున్నాడు దేవుడు. ఒకవేళ నీ మీద కోపం ఉన్నా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయనట మళ్ళీ ఒక మాట ఉంది కదా ఇక్కడ, ఆయన పశ్చాత్తాపడును అనేటువంటిది 14 వచ్చిన, ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును నీకు దీవెనగా నీకు ఇస్తాడేమో. దేవుడికి తగినది అని అనుకుంటే మనకు చాలా ఎక్కువది కదండి. ఇప్పుడు అర్థం అవడానికి చెప్తాను. ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం వెళ్ళాం, మనకు ఆహ్వానం వచ్చిందండి, మనకు ఆహ్వానం వచ్చింది. అలాగే ఒక కోటీశ్వరుడు, చాలా ధనవంతుడు అనమాట, అతనికి ఆహ్వానం వచ్చింది. ఏమండి, చాలా ధనవంతుడు అనమాట. ఇప్పుడు మనం వెళ్తాం, మనకు తగినంతలో ఎంత పెడతాం? కట్టది ఆయనతం కదండి, ఎంత పెడతాం? మహా అయితే ఒక 500, 1000 రూపాయలు, లేకపోతే ఇంకా తక్కువ తప్ప ఇంక ఎక్కువ వెళ్ళిపోం. మనిషిని బట్టి పెడతాం. ఇంతకు మించి మన దగ్గర ఎంత కావాలనుకున్న వాడికన్నా కానీ ఏదో ఒక 1000 రూపాయల దాకా సాగలుగుతాం, కానీ అంతమించి అదే మనకు తగింది. అదే లెక్కలేని ధనం సంపాదించిన కోటీశ్వరుడు వచ్చాడనుకో, ఆయన ఆహ్వానించారు, ఆహ్వానానికి వచ్చాడనుకో, ఆయన ఎంత ఎత్తాడు? అందెత్తాడా? ఆయన ఇస్తే కనుక ఆయనకి తగినది ఎంతో అతను తగింది ఇస్తాడు. మనకి తగింది ఎవడో, ఆయనకి తగింది. ఎందుకు? ఆయన చీప్గా అవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఇది అన్న పొజిషన్ ఉన్నప్పుడు ఆయన ఇవ్వాలని అనుకుంటే ఆయనకి తగింది ఇస్తాడు. మనకులాగా 100, 200 ఇచ్చిపోవడం. ఎందుకంటే ఆయనకి అది తగింది కాదని ఆయనకి తెలుసు, ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఆయన హోదాకు తగ్గ ఇస్తాడండి, హోదాకు తగ్గ ఇస్తాడు. ఇప్పుడు దేవుని హోదా ఏంటి చెప్పగలమా? దేవుడా నీ హోదా ఇది అని చెప్పగలమా? ఎవ్వరికీ అది సాధ్యం కాదు. అదే అంటున్నాడు ఇక్కడ, ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును నీకు దీవెనగా అనుగ్రహించిన. ఆయనకి తగింది మనకి దీవెన అయితే మనకి ఎంతో, అది సర్వ సమృద్ధి. ఆయనకు తగింది మనకిస్తే అది సర్వ సమృద్ధి అయిపోద్దండి మనకి. ఎప్పుడు ఇది అని అంటే, ఒకసారి మనల్ని మనం ఆలోచించుకున్నప్పుడు, ఒకసారి నా ఫలాన్ని నేను పరిశీలించుకున్నప్పుడు, ఫలం కావాలని దేవుడు చూస్తున్నాడు, ఫలం పండించాలని తోటమాలి చూస్తున్నాడు, ఫలం పండడానికి ఎరువుగా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. మనం దేన్ని స్వీకరించుకోగలుగుతున్నాం? ఇక్కడ ఎరువుని స్వీకరించి బలాన్ని పొంది ఫలాన్ని కాస్తే తోటమాలి ద్వారా ఆ యజమాని గణపరచబడతాడు. అవకాశం ఇచ్చినటువంటి తోటమాలికి మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఎన్నిక చేయబడతాం. ఇలాగ చేయబడ్డాన్ని బట్టే ఆ యజమానికి తగిన ఫలాన్ని ఇప్పుడు మనకిస్తాడు. పండింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని ప్రత్యేకంగా చూసాడు. అప్పటి వరకు ఏ చట్నీ, అంజూరపు చట్నీ ఎంతో ప్రత్యేకంగా చూశాడు కదా. అక్కడ అవకాశం అడిగాడు, 1 సంవత్సరం పండినా సరే అన్నాడు. అక్కడ పండింది అనుకో, అప్పుడు దాని విధానం ఎలాగుంటుంది? మళ్ళీ ఇంకా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు దాని ఫలం కోసమే చూశాడు ఆయన. ఇప్పుడు పండింది, ఎంత తోట ఉంది, ద్రాక్ష తోట, అలా ఉండు. కానీ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ చెట్టు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నీలో ఫలం కోసం ఎదురు చూస్తున్నాను, అనుకున్న ఫలం వచ్చింది. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఆనందిస్తావు? దేవుడు కూడా అలాగే ఫీల్ అవుతాడు మనల్ని బట్టి. అందుకే ఆయనకి తగిన ఫలాన్ని మనకిస్తాడట. కాబట్టి మనం అందరం అనుకుందాం, నేను ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ ఒలివనండి, అది అంజూరపు చెట్టుని. కాబట్టి ఫలం ఉందా లేదా? నా ప్రభు ఫలం దేవునికి ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు అవకాశాన్ని ఇచ్చాడు, సంఘంలో కూర్చోబెట్టాడు, పరిశుద్ధాత్ముని నాకు కాపుదలగా
ఇచ్చాడు. ఆయన చేత నేను ముద్రింపబడి ఉన్నాను. కాబట్టి ఆ బలాన్ని తీసుకుని ఫలాన్ని ఇవ్వగలుగుతున్నానా? ఫలాన్ని ఇవ్వడం అంటే ఎలా? నా భక్తిని ప్రత్యేకంగా నేను నేర్చుకోవడం, దాన్ని సాధించడం, దాన్ని డెవలప్ చేసుకోవడం. ఆ డెవలప్మెంట్ అందరూ చూడాలి. నాలో వచ్చినటువంటి ఏదైతే నాలో అభివృద్ధి చెందిందో భక్తి విశ్వాసాలు, నా చుట్టుపక్కల ఉన్న వారు అందరికీ అది కనిపించాలి. ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటే ఏం కనపడదో, నిన్ను చూసి ఆడియో నేర్చుకుంటాడు, అందరం ఒకలాగే ఉంటాం. కాబట్టి లోకంలో మనం కలిసిపోయే వారంగా ఉండక లోకానికి ప్రత్యేకంగా కనపడే వారంగా ఉండాలి. మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న శ్రద్ధను, మనలో ఉన్న విశ్వాసాన్ని చూసి లోకం తెలుసుకోవాలి. అట్టి విధానంలో మన తండ్రి అయినటువంటి దేవుడు గణపరచబడాలి. అవకాశాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు మనల్ని ఎప్పుడు కృతజ్ఞులుగా ఎన్నిక చేసేవారిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి భక్తిని అలవాటు చేసుకుందాం, దాన్ని ప్రాక్టీస్లోనే తీసుకొద్దాం. ప్రభు కొరకు ప్రత్యేకత నాకు నేర్పింపబడినప్పుడు నేను ప్రతిదినం ప్రత్యేకంగా ఉండగలుగుతాను. ఆ ప్రత్యేకత ఆత్మ సంబంధమైన ప్రత్యేకత. కాబట్టి దానికి నేను సమయం ఇవ్వాలనుకున్నప్పుడు శరీరానికి సమయం తగ్గించాలి, దానికి సమయం వెచ్చించాలి. ఈ విధంగా మన భక్తిని మనం డెవలప్ చేసుకోవాలి. మన భక్తి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అలా ఉండే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారంగా, దేవుడు మనస్సుకు నచ్చిన వారంగా, మరి ప్రీతిపరమైనటువంటి బిడ్డలుగా ఆయనకి మనం అందరం కనిపిస్తాం. ఆయన నుంచి సమస్త దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అట్టి వేగిరపాటు, మెలకువ, జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు.